ఈ పన్నీర్ కర్రీ అయితే స్పెషల్ గా మా ఆయన కోసం చేసిన, ఎందుకంటే ప్రతిసారి నేను జస్ట్ ఉల్లిగడ్డ టమాటాలు వేసుకొని చేసుకుంటా, అట్లా ఆయనకు నచ్చదు, ఇట్లా మసాలాలతోనేమో నాకు నచ్చదు, అందుకని అట్లా చేసుకున్నా. ఇప్పుడైతే మా ఆయన కోసం చేస్తున్నా ఈ కర్రీ. ఇంకా ప్రాసెస్ అయితే చూసేయండి. పన్నీర్ ముక్కల్ని ఆయిల్ లో ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే కడాయి ఉల్లిగడ్డ టమాటాలను కూడా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దాంట్లోకి ఒక పిడిక జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇంకా 2 ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం సాజీరా వేసుకొని టేస్ట్ కి సరిపోయినంత ఉప్పు కారం కూడా వేసుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఇంకొక బిర్యానీ ఆకు వేసుకొని దాంట్లోకి మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. బాగా ఉడికి ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోకూడదు అనేసి నేను ముందే ఉడికించుకున్నా. పెరుగేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నా. పన్నీర్ వేసుకొని ఇంకా కొత్తిమీర, కస్తూరి మేతి కూడా వేసుకొని జస్ట్ అట్లా ఒక 2 నిమిషాలు ఉడికి పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.